హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి నగరంలో. ఈరోజు ప్రోటీన్స్ అధికంగా ఉండే మిల్ మేకర్ బిర్యానీని చాలా టేస్టీగా చేసి చూపిస్తాను. మిల్ మేకర్ అంటే ఇష్టపడని పిల్లలకి ఒకసారి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మిల్ మేకర్ బిర్యానీ కోసం నేను 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 కప్పులు మిల్ మేకర్ వేసుకోవాలి. నేను 2 కప్పుల బియ్యానికి 2 కప్పులు మిల్ మేకర్ తీసుకున్నానండి. బియ్యము, మిల్ మేకర్ సమానంగా తీసుకుంటే బిర్యానీ టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఈ మిల్ మేకర్ మునిగే వరకు వేడి నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రంగా కడుక్కున్న గుప్పెడు పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2, 3 లవంగాలు, 2 యాలకులు కూడా వేసుకోండి. 1 ఇంచ్ అల్లాన్ని కట్ చేసి వేసేసుకోండి. అలాగే 7, 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవసరమైతే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మిల్ మేకర్ నానిపోయినాయండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసి 2, 3 సార్లు నార్మల్ వాటర్‌తో శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్‌లో నీళ్ళేమి లేకుండా పిండేసుకొని వేరొక బౌల్‌లోకి వేసేసుకోండి. మరి గట్టిగా పిండొద్దండి. పైపైన నెమ్మదిగా పిండుతూ వాటర్ తీసేయండి. మిల్ మేకర్‌లో వాటర్ ఏమి లేకుండా మొత్తం పిండేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా! అందులో సగం వేసుకొని మిగిలిన సగం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో పావు కప్పు పెరుగు వేసుకోవాలి. మన టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ మిల్ మేకర్‌కి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2, 3 లవంగాలు, 2 యాలకులు వేసుకొని వేయించుకున్న తర్వాత 2 మీడియం ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం వేయించేసుకోండి. వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా! అది ఇప్పుడు మొత్తం వేసేసుకోవాలి. పుదీనా పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పుదీనాలోని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. పుదీనాలోని పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒక టమాటోని కట్ చేసి వేసుకోండి. ఈ టమాటో ముక్కలు సాఫ్ట్‌గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు మగ్గిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, మన టేస్ట్‌కి తగినంత సాల్టు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకొని మిల్ మేకర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. మిల్ మేకర్‌లోని పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 2 కప్పులు బాస్మతి రైస్‌కి అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా! ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని మనం 30 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. బిర్యానీ మొత్తాన్ని ఒకసారి నెమ్మదిగా గరిటెతో కలుపుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇంతేనండి, మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ మిల్ మేకర్ మంచి ప్రోటీన్ సోర్స్ అండి. ఇది లంచ్ బాక్స్‌లోకి కూడా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మిల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.